శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందమర్చంద్ర గారు. నమస్కారం రాజుబాబు గారు. సార్ ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్ లో సీనియర్ ఎన్టీఆర్ గారి కాంబినేషన్ లో రజనీకాంత్ గారితో ఒక మూవీ ఉంది కదా, టైగర్ ఉంది కదా. అవునండి. ఆ మూవీ ఫస్ట్ స్టార్టింగ్ లో ఆల్రెడీ కాంబినేషన్ ఫిక్స్ అయింది. ఫిక్స్ అయింది తర్వాత ప్రొడ్యూసర్ కి ఎక్కడ నచ్చలేదు రజనీకాంత్ గారు. చెప్తానండి. ఫిక్స్ చేసుకున్నారు, రజనీకాంత్ ఫిక్స్ చేసుకున్నారు. అప్పటికి రజనీకాంత్ గొప్ప వ్యసనపరుడు. ఓకే, అసలు అక్కడ హాస్పిటల్లో జారక ముందుదా? జారక ముందు వ్యసనం తాగటం, షూటింగ్ రావటం అని నిర్మాత వచ్చాడు. నిర్మాత దగ్గరికి వచ్చి చాలా మంది వచ్చి, మెడ్రాస్ కదా అదే, మెడ్రాస్లో హైదరాబాద్ నిర్మాత ఆయన. నిర్మాత ఏమో హైదరాబాద్, అతను శంకర్ అనేది ఉంది ఆయన. ఏమండి వచ్చిన తర్వాత నవశక్తి పిక్చర్స్ గంగాధరరావు, నవశక్తి పిక్చర్స్ గంగాధరరావు టైగర్. ఏమండి అదైతే వచ్చి నిర్మాతకు వచ్చి, ఏంటయ్యా రజనీకాంత్ సంగతి తెలుసా నీకు? మెడ్రాస్ వాళ్ళు వచ్చి, రజనీకాంత్ తెలుసా అసలు? ఇటు వెళ్తాడో తెలియదు, గబుక్కుని ఒకసారి సైకిల్ వేసుకుని ఇలా వెళ్ళిపోతాడు, వచ్చి ఇలా వెళ్ళిపోతాడు. సార్ రామారావు గారు లాంటి డిసిప్లిన్ ఆర్టిస్ట్ తోటి నువ్వు రజనీకాంత్తో సినిమా తీస్తున్నావా? ఏమన్నా అర్థం ఉందాయా? రామారావు గారి కోపం వచ్చిందంటే ఏమవుద్దో తెలుసా? మొత్తం నువ్వు పెట్టిన పెట్టుబడంతా పటాష్ అయిపోద్దావు. నువ్వు ఆలోచన బాగానే చేసావు అని, కానీ రేపు ఉంటుంది నీకు భజన అని చూసు. రామారావు గారికి అసలు తాగుడంటే నచ్చదు, టైమింగ్ లేకపోతే నచ్చదు, మొత్తం ఏది లేకపోయినా నచ్చని వారికి అన్నిటికీ వ్యతిరేకం రజనీకాంత్ గారు. ఆర్టిస్ట్గా మంచిగా ఉండొచ్చు, కానీ ఇవన్నీ ఎక్కడిదే నువ్వు తట్టుకోగలవు గంగాధరరావు అని చెప్పి నిర్మాతకి హెచ్చరించారు అందరూ. ఇది ఎలా చేయాలి ఇప్పుడు రామారావు గారితో చెప్పాలి, ఎలా చేయాలనేది గంగాధరరావు గారు ఆలోచించారు. అప్పటికి ఎన్ని రోజులు అవుతుందండి షూటింగ్? షూటింగ్ అవలా, ఇంకా స్టార్ట్ చేయలే, బిగినింగే షూటింగ్, గోయింగ్ టు షెడ్యూల్. షెడ్యూల్కి వెళ్ళబోతున్నారు. వెళ్ళబోతుంటే ముందు లేకపోతే ముందే తెలిసిపోయేది కదా, షూటింగ్ జరిగితే ఇర్రెగ్యులారిటీ అని తెలిసిపోయేది కదా. మోస్ట్ ఇర్రెగ్యులర్ ఎవరయ్యా అంటే అప్పుడు ఆ రోజుల్లో ఆయన. ఆ తర్వాతగా తెలుసుకుంది ఆయన ఎలా వెళ్ళిపోతారు. గబుక్కుని మూడు వస్తే సైకిల్ మీద ఇక్కడి నుంచి కోడంబాక నుంచి స్టూడియో వరకు సైకిల్ మీద వచ్చేవాడు ఆయన. నేను చూశాను, ఇలాగ చూసేవాడు జనాలందరూ అలాగా, అట్లాగా చేసేవాడు. అంటే మైండ్ అప్సెట్ అయింది అప్పుడు. ఎందుకో అదే అప్పుడు హాస్పిటల్లో జాయిన్ తర్వాత చాలా ఇర్రెగ్యులర్గా ఎవరిని పడితే వాళ్ళని ఇచ్చేయటం, అదంతా చాలా జరిగింది. ఆ సందర్భంలో రజనీకాంత్ గారిని ఇచ్చేసారు, బుక్ చేశారు. అంటే కొన్ని సినిమాలు హిట్ అయినాయి కదా ఆయన చేసినవి అన్ని, అందువల్ల ఆ పేరుతోటి బుక్ చేశారు. రజనీకాంత్ ఎన్టీఆర్ కాంబినేషన్తో చాలా బాగుంటుందని అని చెప్పి ఎలా చెప్పాలని ఆలోచించి ఒక మూడ్ చూసి సాయంత్రం వెళ్ళి, సార్ ఒక్క విన్నపం సార్ అన్నా, చిన్న విషయం చెప్పాలి సార్. ఏం బ్రదర్ చెప్పండి అన్నాడు. ఏం లేదండి, రజనీకాంత్ గారి గురించి కొన్ని మాటలు విన్నాను. ఏం విన్నారు అన్నాడు. ఎంతోమంది ఎన్నో చెప్తూ ఉంటారు, ఏం విన్నారు మీరు అన్నాడు. ఏం లేదండి, ఆయన షూటింగ్ సరిగ్గా రాడంట, వ్యసనపరుడు అంట, బాగా వ్యసనాలు ఉన్నాయంట, తాగుతాడంట, ఇది చేస్తాడంట, ఇది చేస్తాడంట అని అన్నీ పోసకొచ్చినట్లు అన్నీ చెప్పారు. ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడో తెలియదంట. మరి మీలాంటి వారి దగ్గర మీరంతా మొత్తం డిసిప్లిన్ ఇదిగా క్రమశిక్షణతో ఉన్నారు కదా, మీ క్రమశిక్షణ ముందు ఆయన రేపు సెట్లో ఏదన్నా జరిగితే మీరు అప్సెట్ అవ్వకూడదని ముందే చెప్తున్నాం. అంత తీసేద్దాం అనుకుంటున్నాం సార్, రజనీకాంత్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం, మీరు ఒప్పుకుంటే ఆయన తీసేసి వేరే వాళ్ళని పెడతాం సార్ అని చెప్పాడు. కాసేపు ఆలోచించాడు ఆయన. ఏమనుకుంటున్నారు, ఒక ఆర్టిస్ట్ని తీసేయడం అంటే ఆర్టిస్ట్ ఎలాంటి వాడైనా కావచ్చు, కానీ ఒక ఆర్టిస్ట్ని ఫిక్స్ చేసిన తర్వాత రేపు తెలుగు పిక్చర్లో తీసేశారని చెప్పి తమిళనాడులో అతను తెలిసిందనుకోండి, అతని మొహం ఎవరిని చూస్తారా? ఇప్పుడు ఆ తర్వాత ఏమైనా కానివ్వండి, ముందు ఎఫెక్ట్ వచ్చేది ఎవరికి? రజనీకాంత్కి. తెలుగు పిక్చర్లో తీసేశారంట అనేటప్పటికీ అతను సినిమాల పరంగానే కాకుండా అతని మెంటల్ పరంగా కూడా, మైండ్ పరంగా కూడా డిస్టర్బ్ అవుతాడు రేపు. ఇప్పుడు మీరు చెప్పారన్నారు సార్, ఇంకా ఎక్కువ అవుతాయి.
నన్ను తీసేశారు, రామారావు గారు లాంటి ఆర్టిస్ట్ తోటి కాంబినేషన్లో నన్ను తీసేశారని. మామూలు వాళ్ళు అయితే పర్వాలేదు, అదే మామూలు ఎవరైనా అయితే పర్వాలేదు. ఇప్పుడు నా కాంబినేషన్లో తీశారు, నాకంటూ ఒక పేరు అది ఉంది కదా, తీసేశారంటే ఏమైపోతుంది, అతని భవిష్యత్తు ఏమవుతుంది, అతని మైండ్ ఏమవుతుంది, ముందు మానసికంగా డిస్టర్బ్ అవుతాడు. ముందు ఇప్పుడే డిస్టర్బెన్స్లో ఉన్నారని చెప్తున్నారుగా మీరు, ఇంకా డిస్టర్బ్ అయ్యి తాగేసి ఇచ్చేసి తమిళ పిక్చర్స్కి ఇబ్బంది చేస్తాడు. ఎంతవరకు వెళ్ళాడు చూడండి ఆయన. ఓకే. అంచేత మన తెలుగు పిక్చర్స్ పెద్ద ఎఫెక్ట్ ఏం కాదు అతనికి, తమిళ పిక్చర్స్ ఎఫెక్ట్ అవుతాయి అని చెప్పేసి అతని ఫ్యూచర్ని ఎప్పుడు పాడు చేయొద్దు. తర్వాత ఎప్పుడైనా సరే ఒక ఆర్టిస్ట్ని పెట్టిన తర్వాత మనం తీసేయకూడదు. నేను భరిస్తాను, మీరు చెప్పారు కదా ఇప్పుడు నాకు, అతను ఏం చేసినా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే. అతను వింటాడేమో. ఎంత గొప్ప విషయం రామారావు గారు. అంచేత ఎప్పుడు ఎవరిని తీసేయకూడదండి ప్రొడ్యూసర్ గారు అని చెప్పి ఇంత దూరం ఆలోచించాడు. ఎక్కడ ఇప్పుడు తెలుగుది కాదు, తెలుగు ఈ ఎఫెక్ట్ తమిళ పడుతుంది, తమిళ పడుతుంది, పైగా అతని మైండ్ మీద పడుతుంది. అదే అదే అతను డిస్ట్రాక్షన్ మైండ్ తో ఉన్నాడు. ఏమంటారు ప్రొడ్యూసర్ వచ్చి చెప్పారు, ఓకే అండి మీ ఇష్టం, మీ ఇష్టం అనేస్తారు. ఇంత ఆలోచించేది ఏమండి, ఒక ఇష్యూ జరిగినప్పుడు ఏమండి, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అండి అటు ఆలోచించాలి ఇటు ఆలోచించాలి సార్. అవును. ఇష్యూ ఏది జరిగినప్పుడు అటు సైడ్ కూడా ఆలోచించాలి, అటు ఇటు. ఆడు ఆ మాట అన్నాడంటే ఏ విధంగా అన్నాడు నన్ను, ఒకవేళ మిమ్మల్ని ఎవరన్నా అన్నారని అన్నా అనుకోండి, ఏ సందర్భంలో అన్నాడు ఆలోచించుకోవాలి అని కూడా ఆలోచించుకోవాలి. ఆలోచించుకుని అప్పుడు డిసైడ్ చేసుకోవాలి. అంత ఆలోచిస్తే చాలా మంది అసలు గొడవలే జరగవు అనుకోండి, వేరే విషయం, అది జరిగే పని కాదు. అంటే ఊరికే చెప్తున్నాను. అలాగా ఆ టైగర్ సినిమా రెడీ అయింది. వచ్చినప్పుడు నమస్కారం పెట్టి, పోన్లేండి మంచి పని చేశారు మీరు అని, మీ అంతగా ఎవరు ఆలోచిస్తారు సార్ అని చెప్పేసి ఆయన కాళ్ళకి నమస్కారం పెట్టి సినిమా తీశారు. అదే టైగర్. తెలిసింది రజనీకాంత్ గారికి తెలిసిన తర్వాత. అందుకనే రామారావు గారి గౌరవం, అందుకే మొన్న ఎలక్షన్లో కూడా రామారావు గారి మీద గౌరవం చెప్పారు కదా, రోజా విమర్శించినప్పుడు. గుర్తుందా మీకు? రామారావు గారు అంటే నాకు దైవం, గాడ్ ఫాదర్ లాంటి వారు. అప్పుడే ఆయన చెప్పారు కూర్చోబెట్టి, ఎవరైనా చెప్తారు ఆయన కూర్చోబెట్టి చెప్తే ఆయన టైమింగ్ వచ్చి శుభ్రంగా ఎలా ఉండాలో చెప్పాడు ఆయన. కొంత అది కూడా పనిచేస్తుంది రజనీకాంత్ గారి మీద. పెద్దల మాట వినేవాళ్ళు ఎప్పుడు కూడా చాలా మంచి లక్షణాలతో ఉంటారు సార్. ఎప్పుడు పెద్దల మాట వినాలి. అవును. పెద్దవాళ్ళు ఎందుకు చెప్తారో వినాలి. వారి అనుభవం కూడా ఒక్కోసారి అనిపిస్తుంది. మనిషి ఎలాంటి వాడైనా వారి అనుభవం నుంచి మనం నేర్చుకోవచ్చు. అలాగా రామారావు గారు ఎంతో మందికి మార్గదర్శకులు అయ్యారు. అవును. అంచేత ఇది ఒక ఆయన ఉదారత. రామారావు గారి ఉదారతకి నిదర్శనం ఈ ఇన్సిడెంట్. ఆయన ఒకవేళ ఏదైనా చేయాల్సి వచ్చినా కూడా దాన్ని కాంపెన్సేట్ చేస్తారు. ఏదైనా ఎప్పుడైనా తన వల్ల ఏదైనా తెలియకుండా పొరపాటు జరిగినా కూడా దాన్ని కాంపెన్సేట్ చేసిన సందర్భాలు 1-2 ఉన్నాయి రామారావు గారు, తెలియక ఇచ్చేసినా కూడా. ఇది రామారావు గారు.